నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రతి తెలుగువాడు భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సింగపూర్లో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారు ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సింగపూర్ తెలుగు సమాజం ఇచ్చిన విందులో పాల్గొన్న ఆయన కొందరు వ్యక్తులు రాష్ట్రంతో పాటు ప్రజలను మానసికంగా విభజించాలని చూస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు. తొలి రోజు ఉదయం సింగపూర్ మౌలిక వసతులు పరిశీలించి ఆ దేశ వాణిజ్య పారిశ్రామిక మంత్రితో సమావేశమైన బాబు రాత్రికి సింగపూర్లోని మూవుళ్లమ్మ ఆడిటోరియంలో తెలుగు సమాజం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2028 నాటికి భారత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన బాబు అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక మౌలిక రంగ అభివృద్ధిలో సింగపూరే ఆదర్శమన్న ఆయన దానికి అవసరమైన వనరులు నవ్యాంధ్రలో పుష్కలంగా ఉన్నాయని వివరించారు. రవాణా గృహ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే సింగపూర్ ప్రగతి సాధ్యమైందన్న బాబు జన్మభూమి అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలని కోరారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడిని, ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ ప్రయాణంలో తోడ్పాటు అందించాలని కోరారు. కొత్త రాష్ట్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. అదే మరి కొత్త రాష్ట్రం అయినప్పుడు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. నేను ఈరోజు మాట్లాడుతూ చూశాను. ఈరోజు మనకు చూస్తే సింగపూర్ తరహాలో మన నూతన రాజధాని మనం నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్. నేను మిమ్మల్ని కోరేది, మీకు ఉద్యోగాలు వచ్చాయి, బాగానే చేస్తున్నారు, దీంతో తృప్తి పడితే మీరు గ్రోత్ రాదు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి మీ క్యారియర్ని. నెక్స్ట్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి. చిన్న వ్యాపారాలు చేసే అక్కడి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే స్టేజ్కి రావాలి. ఇవన్నీ కూడా మైండ్ లో ఉంటాయి తప్ప ఏదైనా సాధ్యమనేది నా ప్రగాఢమైన నమ్మకం. తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రాంతాలకు అతీతంగా సింగపూర్ సహా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా బ్రింగ్ బాబు బ్యాక్ నినాదంతో ప్రజలను చైతన్యవంతులు చేశారని గుర్తు చేసుకున్న చంద్రబాబు రెండు రాష్ట్రాల అభివృద్ధి తెలుగుదేశం లక్ష్యమని స్పష్టం చేశారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగు నేలను మానసికంగా విడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి కుటిల యత్నాలు సాగబోవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని విభజించాలని భౌగోళికంగానే కాకుండా మానసికంగా విభజించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగు జాతి ఒకటే. అదే ఎన్టీ రామారావు గారి తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో తెలుగు వారిని కలిపే బాధ్యత తీసుకుంటాం. చంద్రబాబు ఉపరితల ప్రజా రవాణాపై అధ్యయనం చేయనున్నారు. సమీకృత గృహ నిర్మాణ పథకాలను పరిశీలించనున్నారు. రాత్రికి సింగపూర్ ఉప ప్రధానమంత్రి షణ్ముగరత్నం ఇచ్చే విందులో చంద్రబాబు బృందం పాల్గొననుంది.